ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు చూడండి. ఇది తెలంగాణ స్పెషల్ రెసిపీ అన్నమాట. ముందుగా నాటు మక్కల్ని ఒలిచేసుకొని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా దోశ బ్యాటర్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇంట్లో అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేయించుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా నెయ్యి మిగులుతుంది కదండి, అందులోనే ఒక చిన్న గ్లాస్ ఉప్మా రవ్వ వేసి వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉప్మా రవ్వకి 3 గ్లాసుల పాలు పోసుకొని మరగనివ్వాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ అందులో వేసుకొని మిక్స్ చేసి బెల్లం వేసుకోవాలండి. 1 గ్లాసు సరిపోతుంది, 1కి సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా వేసి మూత పెట్టి పక్కన పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న మక్కల బ్యాటర్ని ఇలా సన్నగా దోశలాగా వేసుకుంటూ నెయ్యితో కాల్చుకుంటూ ఆ గోధుమ పాయసంతో తినండి. సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్కి దీనికి ఆస్మాన్ ఫరక్ ఉంటుందండి.